క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. సుంకిశాల ఘటన వెనుక మెగా నిర్లక్ష్యం. నాగార్జున సాగర్ కు వరద మొదలైన ప్రాజెక్టు పనులు ఆపరి కాంట్రాక్ట్ సంస్థ 3.5 లక్షల ఇన్ఫ్లో వచ్చిన రోజే మిడిల్ టన్నెల్ గేట్ ఫిక్సింగ్ పనులు, రిజర్వాయర్ వైపు భారీగా మట్టి తొలగింపుతో మొదలైన లీకేజీ ఫలితంగా కుప్పకూలిన రిటైనింగ్ వాల్. 2022లోనూ ఇలాగే రిటైనింగ్ వాల్ కూలి మునిగిన కన్నెపల్లి పంప్ హౌస్. నాడు మోటార్లు తుక్కు రూపాయలు 1000 కోట్లకు పైగా నష్టం. అప్పట్లోనూ ఘటనను కప్పిపుచ్చేందుకు కంపెనీ విఫలయత్నం. వరుస ప్రమాదాలకు కారణమైన ఏజెన్సీకే పనులు అప్పజెప్పిన గత సర్కార్. అప్పటి బీఆర్ఎస్ సర్కార్ కాళేశ్వరం మాదిరిగానే సుంకిశాల డిజైన్ కూడా మార్చిందని ఓ సీనియర్ ఆఫీసర్ వెల్లడించారు. సుంకిశాల ప్రాజెక్టు కోసం ముందుగా టాటా కన్సల్టెన్సీ సంస్థ డిజైన్ ఇచ్చింది. దాని ప్రకారం మొత్తం ప్రాజెక్టు వ్యయం 1200 కోట్లుగా అంచనా వేశారు. తర్వాత నాటి ప్రభుత్వం టీసీఎస్ డిజైన్ తో పాటు లొకేషన్ ను కూడా మార్చిందని సీనియర్ ఆఫీసర్ చెప్పారు. పనులు వాయిదా పడుతున్న కొద్దీ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని 2200 కోట్లకు నాడు ప్రభుత్వం పెంచుతూ పోయింది. దీన్ని అప్పట్లో ప్రతిపక్ష నేతలతో నేను మండలిలో మాట్లాడడం జరిగింది. ఎక్కడన్నా ప్రాజెక్టు నిర్మాణం చేస్తే అంచనాలు పెరిగిపోతా ఉంటాయి, బడ్జెట్ అంచనాలు. మరి విద్యకు ఎందుకు ఆ బడ్జెట్ అంచనాలు అవంతరాలు పెరిగాయి, వైద్యానికి ఎందుకు పెరిగాయని నేను మండలిలో ప్రశ్నించడం జరిగింది. బడ్జెట్ అంచనాలు ప్రాజెక్టులు కట్టే కాడ పెరిగిపోతా ఉంటే పిల్లల బడి చదువు కాడ పెరగదు, పేదోడి వైద్యం కాడ పెరగదు. ఇదెక్క న్యాయం అని అడిగిన. నాడు ప్రభుత్వం పేస్తూ దీన్ని అప్పట్లో ప్రతిపక్ష నేతలతో పాటు బీఆర్ఎస్కే చెందిన గుత్తా సుఖేందర్ రెడ్డి లాంటి నల్గొండ జిల్లా నేతలు కూడా తీవ్రంగా తప్పుపట్టారు. 1000 కోట్లతో పూర్తయి గ్రావిటీతో నీళ్ళొచ్చే ఎస్ఎల్బీసీని పక్కన పెట్టి కేవలం కమిషన్ల కోసమే సుంకిశాలను చేపట్టారన్న విమర్శలు వెలువెత్తాయి. కానీ వీటిని నాటి ప్రభుత్వ పెద్దలు ఖాతరు చేయలేదు. ప్రాజెక్టు డిజైన్ ప్లేస్ మార్చడం, ఎన్నికల కోసం ఆగమాగం పనులు చేపట్టడం వల్లే ప్రాజెక్టుకు ఈ పరిస్థితి వచ్చిందని నీటిపారుదల రంగ నిపుణులు అంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ పక్కన నిర్మిస్తున్న సుంకిశాల ప్రాజెక్టు కుప్పకూడడం వెనుక కాంట్రాక్టు సంస్థ. నేను మొన్న ఈడికేలే వచ్చిన హెలికాప్టర్లు అటు నీళ్లు విడుదల చేస్తున్న పోతే మొన్ననే చూసి వచ్చిన నేను బయటకు ఉంది, అది మంచిగా మీదికేలు కనిపించింది. గ్రేటర్ హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ పక్కన నిర్మిస్తున్న సుంకిశాల ప్రాజెక్టు కుప్పకూరడం వెనుక కాంట్రాక్ట్ సంస్థ మెగా నిర్లక్ష్యం ఉందని స్పష్టంగా కనిపిస్తున్నది. సాగర్ నుంచి సర్జిపూల్లోకి నీటిని పంపేందుకు ఏర్పాటు చేసిన 3 టన్నెలలో 1 టన్నెల్ గేట్ కొట్టుకపోగా వాటర్ ప్రాజెక్టు ప్రెషర్ కు తట్టుకోలేక దాదాపు 7 అడుగుల మందం 170 అడుగుల ఎత్తులోని కాంక్రీట్ గోడ కూలిపోయింది. పనుల్లో నాణ్యత లోపం ఈ ప్రమాదానికి కారణమని స్పష్టమవుతుండగా ఆగస్టు 2న జరిగిన ఈ ఘటనను కాంట్రాక్ట్ సంస్థ కావాలనే కప్పిపుచ్చినట్టు తెలుస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఇదే మెగా ఇంజనీరింగ్ కంపెనీ నిర్మించిన కన్నెపల్లి పంప్ హౌస్ 2022 జూలై 14న వచ్చిన గోదావరి వరదలకు నీట మునిగిన సంగతి తెలిసిందే. అప్పట్లోనూ ఇలాగే రిటైనింగ్ వాల్ కూలి మోటార్లపై పడడంతో సుమారు 1000 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. నాడు ఘటనపై గోప్యత పాటించిన కాంట్రాక్ట్ సంస్థ ఇప్పుడు కూడా అదే రూట్ ఎంచుకుంది. ఇలా గత బీఆర్ఎస్ హయాంలో మెగా ఇంజనీరింగ్ కంపెనీ చేపట్టిన నాసిరకం పనుల వల్ల పంప్ హౌజ్లతో పాటు పలు రిజర్వాయర్లు, కెనాల్స్ దెబ్బతిన్నప్పటికీ ఆ సంస్థపై నాటి సర్కార్ కనీస చర్యలు తీసుకోలేదని, పైగా అదే కంపెనీకి మరిన్ని కీలక ప్రాజెక్టులను అప్పగిస్తూ వచ్చిందని నీటిపారుదల రంగ నిపుణులు అంటా ఉన్నారు. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోరు, ప్రభుత్వం తట్ట పని, మట్టి పని, సిమెంట్ పని ముట్టుకుందంటే కమిషన్ల దందని, అంతే, ఇంకోటి ఏం లేదు. ఎప్పుడైతే ప్రభుత్వం బడి పలక బలపం పట్టిందంటే భవిష్యత్తును బంగారమయం చేయడం కోసం అన్నట్టు. క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.